200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇవ్వటం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఇంకా ఏం చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా దేవుడైన లోకేష్ బాబు ఆ రోజు ఏం చెప్పాడో పాదయాత్రలో నంబర్ 1గా ఆయన చేసాడు. నేను అలా చేస్తారు అనుకోలేదు. ఇంతకుముందు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ రోజు ఆ గవర్నమెంట్ ఏం గవర్నమెంట్ కానీ చేస్తానని బీసీ నాయకులకు కానీ చేనేత కార్మికులకు కానీ ఎవ్వరికీ ఏం చేయలేదు. ఆ రోజు ఈ గవర్నమెంట్ వచ్చాక అంటే నిజంగా లోకేష్ బాబు గారికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నిజంగా దండం పెట్టాలి. కేబినెట్ మీటింగ్ లో చేనేత కార్మికులు 200 యూనిట్లు ఉచితంగాను, పౌరులకు 500 యూనిట్లు ఉచితంగా ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా శుభ పరిణామం ఇది మాత్రం. ఇంత తక్కువ టైంలో ఇలాంటి అమలు చేస్తారని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రభుత్వం ఏర్పడినంత తక్కువ టైంలో కూడా చేనేత కార్మికులకి ఎంత సహాయం చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంచి శుభపరిణామంగా భావిస్తున్నాం. గత గవర్నమెంట్ లో ఏమన్నా ఇలాంటి చేనేత కార్మికులకి ఏమన్నా చేసిందా? చేనేత కార్మికులకు చెప్పడం తప్ప ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ కూడా ప్రజెంట్ చేసింది ఏం లేదు. చాలా చెప్పారు, ఇప్పటివరకు ఏ జరగలేదు. ఈ టైంలో మాత్రం చాలా అద్భుతంగా ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. చాలా దీనివల్ల చేనేత కార్మికులు ఉచితంగా ఇవ్వడం వల్ల ఉపయోగం ఏముంది? చిన్న చిన్న కార్మికులకి చాలా ఉపయోగం. దీనివల్ల కరెంటు బిల్లు ఫ్రీ అంటే మామూలు విషయం కాదు. ఇది చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ చిన్న రైతులు కానీ చాలా ఉపయోగపడేది శుభపరిణామం. అంటే ఇప్పుడు సార్ జగన్మోహన్ రెడ్డి చేనేతలు పెద్దపేట వేసాను అది ఇదని మాట్లాడుతున్నాను. ఎక్కడ అమలైనట్టు లేదు కదండి. చెప్పారు వెళ్ళారు కానీ ఎక్కడ అమలు చేసిన దాఖలైతే లేవు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలైంది కనిపిస్తుంది. చాలా శుభపరిణామం, చాలా మంచిది ఇది మాత్రం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేనేతలకి కార్పొరేషన్ ద్వారా నిధులు ఇవ్వటం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ. ఆల్రెడీ శాంక్షన్ అవుతున్నాయి. ఒక పక్క నుంచి ఆల్రెడీ లిస్టులు కూడా వదిలారు. చాలా ఆనందంగా ఉంది. చిన్న కారు అయితే చిన్న వాళ్ళకి చిన్న చేనేత వాసులు చాలా మంచిది ఇది మాత్రం. చాలా సంతోషం. చేనేత కార్మికులు ఉచితంగా విద్యుత్ ఇవ్వటం మీకు ఎలా అనిపిస్తుంది? అవునండి, మరి చేనేతలు అంటే చాలా వరకు కష్టాల్లో ఉన్నాం. ఈ కష్టాల్లో ఉన్నాం కాబట్టి మరి నారా లోకేష్ గారు ఆ రోజున 24 యూనిట్లు చేనేతలు ఇవ్వడం జరిగింది. అలాగే పౌర్ణమికి 500 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు పండగ వాతావరణంగా రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం జరిగింది. మరి మా మంగళగిరిలో కూడా మరి పొద్దు నుంచి చాలా వరకు స్వీట్లు పంచుకోవటాలు కానివ్వండి, అవి కానివ్వండి. ఇప్పుడు అసలు మీకు ఇలా ఉచిత విద్యుత్ వస్తుందని అసలు ఊహించారు? అసలు మేమైతే ఊహించలేదండి. ఎందుకంటే మరి లోకేష్ గారు ఆ రోజు పాదయాత్రలో చెప్పారు, ఆ మాట ఇచ్చారు. 200 యూనిట్లు ఇస్తా ఉన్నారు చేనేతలకి, పౌర్ణమికి 500 యూనిట్లు ఇస్తా ఉన్నారు. అదే మాట ఈరోజు నిలబెట్టిన నారా లోకేష్ గారు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇప్పుడు చేనేత కార్మికులు కరెంట్ 200 చేనేత కార్మికులకు 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇది గత చాలా కాలం నుంచి కూడా చేనేత కార్మికులైతేనేమి, పవర్లూమ్ కార్మికులైతేనేమి చాలా కాలంగా ఇటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తే బాగుండు అని ఎదురు చూసిన సందర్భంలో గత ప్రభుత్వం ఏమీ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పాదయాత్ర సందర్భంలో అయినా లేకపోతే ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడు ఈ చేనేత పరిశ్రమ అనేది చాలా దిగజారిపోయింది, దీన్ని ఏదో ఒక రకంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో ప్రత్యేకమైన శ్రద్ధ చూపెట్టి ఆర్థిక లోటు మన రాష్ట్రానికి ఉన్నప్పటికీ కూడా చెప్పిన మాట మేరకు ఇచ్చిన మాట మేరకు చేనేత కార్మికులకైనా పవర్లూమ్ కార్మికులకైనా లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో పవర్లూమ్ కార్మికులకు 500 యూనిట్లు, చేనేత కార్మికులకు 200 యూనిట్లు రాయితీ ఇవ్వడం జరిగింది. అదే అండి, ఇప్పుడు రాయితీ ఇవ్వడం వల్ల ఏమంటే ఇప్పటికే కొద్దిగా ఆర్థిక అంటే పరిశ్రమ దెబ్బతిన్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎంతో కొంత ఆర్థిక భారాన్ని తగ్గించిన వాళ్ళు అవుతారు. ఈ విషయంలో చేనేత కార్మికులైనా పవర్లూమ్ కార్మికులైనా ఇది చాలా రోజుల కళ. ఇది ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా బాగుందని చెప్పి హర్షిస్తా ఉన్నారు. ఎలా ఉందమ్మా పరిపాలన? బాగుంది, చాలా బాగుంది. గతానికి ఇప్పటికే చాలా డిఫరెన్స్ ఉంది. గత ప్రభుత్వం దేని గురించి
పరిపాలన గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ, సంక్షేమం గురించి కానీ, మహిళల రక్షణ గురించి కానీ ఏమీ పట్టించుకున్న దాఖలాలు లేవు. కూటమి గవర్నమెంట్ వచ్చిన ఈ కొద్ది నెలల్లోనే అన్ని బాగా చేస్తున్నారు. అంటే ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్, గతంలో ల్యాండ్ ఆర్డర్ ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నాం ల్యాండ్ ఆర్డర్? అప్పుడు ల్యాండ్ ఆర్డర్ అంటే అసలు ఒక ప్రభుత్వానికి తెలుసో తెలీదు అన్నట్టుగా ఉంది. ఇప్పుడు మాత్రం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ గురించి బాగా పట్టించుకుంటున్నారు. యాప్లు తీసుకొచ్చి మహిళలకి రక్షణ కల్పించే మార్గంగా మహిళల రక్షణ కోసం కూటమి గవర్నమెంట్ శక్తి యాప్ తీసుకురావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అది మహిళలకు రక్షణ కల్పిస్తారనే ధైర్యం వచ్చింది ఇప్పుడు ప్రతి ఒక్క మహిళలో కూడా. పోయిన గవర్నమెంట్ లో యాప్ దిశ యాప్ అని పెట్టారు కానీ అది ఎక్కడా పనిచేసినట్టు దాఖలాలు కానీ, ఎక్కడ మహిళల రక్షణ అనేది కోరుకున్నట్టు కానీ లేదు. ఎక్కడ చూసినా అంతా మహిళలకి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు అవన్నీ శక్తి యాప్ లో తొలగిపోతాయని ప్రతి ఒక్క మహిళ ఆశిస్తున్నారు. విద్యాశాఖలో మార్పు ఎలా ఉంది? గతంలో విద్యాశాఖ ఎలా ఉంది? కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చదువు అంటే ఏంటి అనేది, విద్యార్థులు చదువుకోవటానికి మనం ఏమి ఇవ్వాలనే ఆలోచనలోనే ఉన్నారు. కానీ బుక్స్ మీద, బెల్టుల మీద ముఖ్యమంత్రి గారి ఫోటోలు వేసుకున్నటం ప్రచారము, అది ప్రచారానికి పనికి వచ్చింది కానీ పిల్లల చదువుకి విద్య నేర్పడానికి అయితే పనికి రాలేదని అనుకున్నాము. ఇప్పుడు మాత్రం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మాత్రం పిల్లలకి చదువు నేర్పే గురువులకి 1వ తారీఖు వచ్చేసరికల్లా జీతాల గురించి ఆలోచించే పని లేకోకుండా జీతాలు ఇవ్వటంతో వాళ్ళు పిల్లలకి చదువు ఎలా చెప్పాలనే ఆలోచనలో ఇప్పుడు బాగున్నారు. అప్పుడేమో జీతాల కోసం ఎదురు చూడటమే సరిపోయేది వాళ్ళకి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మాత్రం పిల్లలకి చదువు, బుక్స్, యూనిఫామ్, బెల్టుల మీద ఇంతకుముందున్న సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయులు గుర్తింపుగా తీసుకురావడం కోసం బెల్ట్ మీద ఆయన ముద్ర వేసి ఏ పుస్తకాల మీద ఏమీ లేకోకుండా ఓన్లీ చదువు అనేది ఒక్కటే తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏమన్నారంటే ఎవరి ఫోటోలు లేదు, గవర్నమెంట్ ముద్ర ఉండాలి అని తీసుకురావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అది అదే కావాలని కోరుకుంటున్నారు అందరూ. పిల్లల తల్లిదండ్రులందరూ కోరుకునేది అదే. ఇంటికి వెళ్ళగానే బుక్స్ మీద, బెల్టుల మీద, యూనిఫామ్ మీద అన్ని అప్పుడు ముఖ్యమంత్రి గారి ఫోటోలే చూసేవాళ్ళు కానీ పిల్లల చదువు అనేది ఏమి రాలేదు వాళ్ళకి. ఇప్పుడు సంతోషపడుతున్నారు పిల్లల తల్లిదండ్రులు కూడా.